అందరికీ నమస్కారం. ఈరోజు శనివారం. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటలకి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, అలాగే జ్యోతిష్యంలో డౌట్స్ చాలామంది డౌట్స్ ఉంటాయి. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీ యొక్క డౌట్ క్లియర్ చేయగలను. ఇప్పుడు తెలీదనుకోండి, తెలీదు అని చెప్పేస్తాను. దాన్నేదో మసిపూసి మారేడికాయ చేయడం అనేది నా వల్ల కాదు. నేను చేయను. చాలా మంది క్వశ్చన్స్ వేశారు, కామెంట్స్ లో పెట్టారు. కొంచెం ఈ యొక్క వీడియో కొంచెం లెంతీ వీడియో అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్స్ కి కొంచెం లెంతీ వీడియో అవుతుంది. అంటే పూర్తిగా వివరించాలి అనేదే నా భావన, అంతేగాని వేరేదేం లేదు దీంట్లో. ఒక్కొక్కళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నదంటే, నా యొక్క 35 సంవత్సరాల్లో నేను చేసిన రీసెర్చ్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనకి 6 గంటలకి క్లాస్ ఉంటుంది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా మీరు అందరూ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీకు ఎక్కువ మంది అయ్యారనుకోండి, కొంచెం టైం పడుతుంది. మీ క్వశ్చన్, ప్రతి ఒక్కళ్ళ క్వశ్చన్ నేను తీసుకుంటాను. తీసుకుని మీకు రెమెడీయే కానీ, దాని యొక్క అలైన్మెంటే కానీ చెప్తాను. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళకి మనం ఎంత చెప్పినా వినరు, కానీ ఇబ్బందులు పడే వాళ్ళకి చెబితే వింటారు. దినచర్యగా మారుస్తే మీ యొక్క లైఫ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే జూమ్ షెడ్యూల్ చేసి పెడతాను. కరెక్ట్ గా 6 గంటలకి ఓపెన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక మొట్టమొదటిగా మనకి కామెంట్స్ లో అడిగిన క్వశ్చన్స్, చాలా మంది రెమెడీస్ బాగున్నాయి అని అంటున్నారు. ఈ రెమెడీస్ మొత్తం నేను డబ్బు లేనోళ్ళకి, ఇబ్బందులు పడే వాళ్ళకి, సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకుని రెమెడీ పాటించి అభివృద్ధి యోగాలు పొందుతారనే ఉద్దేశంతోనే ఆ రెమెడీస్ అన్ని మీకు పబ్లిష్ చేయడం జరిగింది. చాలా మంది ఒకళ్ళిద్దరని కాదు, ప్లేట్లెట్స్ తగ్గిపోయినని ఫోన్ చేసేవారు. ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయంటే డాక్టర్ గారు ఎక్కించినా కూడాను అవి బతకట్లేదు అంటే దానికి కూడా రెమెడీ అదే ఉప్పుది చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి నా యొక్క అనుభవంతో చెప్పినవే అవి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాటించండి. ఇక శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న, గురువు గారు జాబు వచ్చినా కానీ జాబు చేయకుండా అడ్డుపడే గ్రహము ఏది ఏది చెప్పరా గురువు గారు అన్నారు. ఫస్ట్ మీ జాతకం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగం అనగానే 10వ భావాన్ని మనం తీసుకోవాలి. ఉద్యోగం అనగానే 10వ భావాన్ని తీసుకోవాలి. ఈ 10వ భావాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ 6వ భావము సేవ, అంటే సర్వీస్. కాబట్టి 6 కూడా తీసుకోవాలి. ఇక 2 అంటే ధనం, ఎలాగో డబ్బులు వస్తాయి కాబట్టి, సేవ చేసినప్పుడు, పని చేసినప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి సరిపోతుంది. ఓకేనా అండి? ఇక 10వ భావానికి 8వ భావం కనుక సంబంధం వచ్చిన, అక్కడ ఉద్యోగంలో హడిల్స్ అనేది ఉంటాయి. హడిల్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. కానీ 8వ భావానికి సంబంధించిన వర్క్ లో కనుక మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేస్తూ ఉంటే హడిల్స్ రావు. రెండోది,
ఉద్యోగం చేయాలన్నా కూడాను కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం వస్తుంది అంటే దీంట్లో మరొకటి కూడా ఉంది. 9వ భావం, 10వ భావానికి 9వ భావం సంబంధం వస్తే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఆ 9వ భావాధిపతి 10వ భావాధిపతికి శత్రువు అయినా కూడాను అడ్డంకులొస్తూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క జాతక పరిశీలన చేయాలి. చేసిన తర్వాత అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్బా గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారికి నమస్కారం. మీకు నా క్వెషన్ సాటర్న్ అండ్ రాహు కంజంక్షన్ గురించి వివరించండి అన్నారు. రాహు అండ్ సాటర్న్ కంజంక్షన్ గురించి అడగమన్నారు. ఫస్టు కంజంక్షన్ అంటే యుతి. అసలు యుతి అంటే ఏంటో తెలవాలిగా. యుతి అంటే తెలవాలి. మనోళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు. ఈ గ్రహం యుతిలో ఉంది. ఈ గ్రహం దృష్టిలో ఉంది. ఈ గ్రహానికి కేంద్రంలో ఉంది. ఈ గ్రహానికి త్రిషేడ భావంలో ఉంది అని చెప్తా ఉంటారు. కానీ అసలు యుతి అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం ఈజీగా చేయగలం. యుతి అంటే రాహుకి సంబంధించిన కారకత్వాలు శని ఇస్తారు. శని యొక్క కారకత్వాలు రాహు ఇస్తారు. ఇది యుతి. అంటే ఒక గ్రహం పక్కపక్కన ఉండినా, ఒక గ్రహం మీద నుండి మరొక గ్రహము సంచరించినా ఖచ్చితంగా ఇస్తారు. అయితే ఇక్కడ మనం ఈ 2 గ్రహాల్ని విడదీసేద్దాం. 2 గ్రహాల్ని విడదీద్దాం. విడదీయడం అంటే ఏంటయ్యా అంటే శని యొక్క కారకత్వాలు. శని ఎవరు? వర్కర్. శని ఎవరు? ముసలివాడు. శని ఎవరు? సిన్సియారిటీ. శని ఎవరు? ఒబీడియన్సీ. శని ఎవరు? రొటీన్ వర్క్‌కి కారకుడు. అంటే వృత్తి మరియు కర్మకి కారకుడు శని. ఇక రాహు, రాహు ఏంటి? ఇన్‌సెక్యూరిటీ. ఇన్‌సెక్యూరిటీకి కారకుడు. పొగ, షాడో ప్రతి విషయాన్ని కూడాను భయము, భ్రాంతిని కలిగిస్తా ఉంటాడు. సో, ఈ 2 గ్రహాల యుతిని మనం ఎలా చూడాలంటే మీరు చేసే పనిలో సిన్సియారిటీగా ఉండి, జాగ్రత్తగా గనక మీరు చేసుకుంటూ ఎళ్తే మంచి ఫలితం ఇస్తాడు. బాండేజ్ రాహు అండ్ సాటర్న్ వీళ్ళిద్దరూ మిత్రులు. బాండేజ్ ఎక్కువగా ఉంటది. కానీ మీరు ఏదైనా పని చేసినప్పుడు భ్రమ పడతా ఉంటారు. అరే! ఇది కరెక్టేనా? కాదా? ఏమైనా తప్పవుతుందేమో! అంటే ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు. అంతే వేరేదేం లేదు. కానీ ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవ్వకుండా, భయపడకుండా మీరు ముందుకు సాగారు అంటే రాహు గాని, సాటర్న్ గాని మీకు మంచి ఫలితాలిస్తారు. అదైతే ఉంది దాంట్లో. ఇబ్బందేం లేదు. ఒకటి. రెండోది ఏం చెప్తుందంటే రాహు దూర ప్రయాణాల కారకుడు. దూర దేశాలకు కారకుడు. ఓకేనా? అలాగే రాహు ఆన్‌లైన్‌కి కారకుడు. ఆయనేమంటున్నాడంటే, "నువ్వు చేసే వృత్తి, నువ్వు జన్మించిన ప్రదేశంలో వద్దు. దూరంగా వెళ్లి చేసుకో. చేసుకుంటేనే నేను అభివృద్ధి యోగం ఇస్తాను" అంటున్నాడు. ఎవరు? రాహు దూరం తీసుకెళ్ళమంటున్నాడు. దూరం వెళ్ళమంటున్నాడు. శని ఎవరు? కర్మకారకుడు. పని చేసే కారకుడు. వృత్తి, ఉద్యోగాలకి కారకుడు. టయానికి కారకుడు. కాబట్టి మీరు జన్మించిన ప్రదేశం నుండి దూరంగా వెళ్లి మీరు వర్క్ చేసుకుంటే మీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఓకేనండి. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. పద్మావతి గారు వారు అడుగుతున్న ప్రశ్న. మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము. అమ్మా! నేను కొంత వృత్తి యందు బిజీగా ఉన్నాను. అందుకనే లేట్ అయ్యింది. నేను కంపల్సరీ పెడతాను. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు. ఆ మహనీయ మహర్షి బృందం మనకిచ్చింది అపారమైన సంపద. ఆ సంపదని నేను సాధించుకున్నాను.
అది సాధించడానికి పట్టిన సమయం 35 సంవత్సరాలు. ఒక మహాసముద్రంలో ఒక బిందువు నీరు తీసుకుని 4 భాగాలు చేస్తే, ఒక్క భాగం నేను సాధించడానికి పట్టిన సమయం 35 సంవత్సరాలు. ప్రతీదీ సూక్ష్మంగా చెప్పడమే నా పని. ఓకేనమ్మా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. రూపా మారేడు 40, 49 అది పెట్టారు, నాకేం అర్థం కాలేదమ్మా. మరొకసారి ప్రశ్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. చిన్ని గారు అడుగుతున్నారు, హాయ్ సార్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, టైం 2 AM అన్నారు, ప్లేస్ ఆఫ్ బర్త్ తిరుపతి, నేను బ్యాంకులో ఫైనాన్స్ జాబ్ చెయ్యవచ్చా, గ్రోత్ ఎలా ఉంటాది లేదా తెలుపగలరు అన్నారు. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చిన్ని గారు, నేను బ్యాంకులో జాబ్ చేయొచ్చా? బ్యాంక్ అనగానే ఆరో భావం. బ్యాంక్ అనేది ఆరో భావం. ఆరో భావం బాగుంటే ఆటోమేటిక్గా మీరు నాకు క్వశ్చన్ అడగరుగా. మీకు ఆరో భావం బలంగా ఉందనుకోండి, మీరు నాకు క్వశ్చన్ వేయరుగా. 1994 6 9వ తారీఖు, 1994 6వ నెల 9వ తారీఖు గురువారం వచ్చిందండి. తెల్లవారితే తెల్లవారుజామున 2 గంటలకే అని ఇచ్చారు. మీది రోహిణీ నక్షత్రం. మీది రోహిణీ నక్షత్రం, మీన లగ్నం. ఈ మీన లగ్నానికి రవి 6వ స్థానాధిపతి అయ్యి 3వ స్థానంలో కూర్చున్నారు. ఎవరితో? చంద్రుడితో సంబంధం పెట్టుకుని 3వ స్థానంలో కూర్చున్నారు. 6 అంటే ఏంటి? శత్రువు, రుణము, రోగము, సేవ, ఒబీడియన్సీ, సిన్సియారిటీ అండ్ రొటీన్ వర్క్. 5th లార్డ్ ఈజ్ ఎ మూన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3rd. అంటే ఇక్కడ అమావాస్య రోజు పుట్టారు, అమావాస్య గడియల్లో పుట్టారు. కాబట్టి వీళ్ళిద్దరు, చంద్రుడు, రవి, ఈ రెండు కలిసి ఏం మాట్లాడుకుంటున్నాయి? ఎక్కడున్నారు? 3వ భావంలో కూర్చున్నారు. అంటే మీరు ఎంచుకునే వర్క్, ఉద్యోగం ఏదైనా సరే మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సిందే. 3వ భావము అంటే మధ్యవర్తి తత్వం, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నైబర్స్. అలాగే చంద్రుడు 2 దినాల్లో మార్పు చెందుతూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తూ ఉండాలి. ఈ 2వ భావంలో ఉన్న వాళ్ళు, చంద్రుడు ఉన్నారు కాబట్టి చాలా మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు. ఓకేనా? చిరు వ్యాపారస్తులు. ఈ చిరు వ్యాపారస్తులు అనగానే బండి మీద తోసుకుని వెళ్ళి అమ్మేవాళ్ళు ఉంటారు, లేకపోతే బట్టలోళ్ళు ఉంటారు, లేకపోతే కూరగాయల బండ్లోళ్ళు ఉంటారు. అంటే 3వ భావంలో ఆ ఫలితాలు. ఆ 3వ భావాధిపతి ఏం చెప్తున్నాడంటే, ఆయన 8, 3కి అధిపతి అయి 4వ భావంలో కూర్చున్నాడు. 4వ భావం అంటే ఇల్లు, ఇంటి వద్ద నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా అండి? బ్యాంక్ దాంట్లోకి వెళ్తే మంచిదే, బాగుంది, కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. రెండోది, నేను ఒక్క విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత బాగా గుర్తుపెట్టుకోవాలంటే, మీరు పని చేసేటప్పుడు ప్రతీదీ గుర్తుపెట్టుకోవాలి. మీకు డబ్బులు కోట్లుగా రావు, రావు, రావు. మీకు వేరే జ్యోతిష్యుల వారి దగ్గర చూపించుకున్నా పర్వాలేదు, రావు. డబ్బైతే రాదు. ఫర్ సపోజ్ మీరు ఒక మిత్రుడికి ₹1,00,000 ఇచ్చారనుకుందాం. వచ్చే నెల 10వ తారీఖు కల్లా ఇచ్చేస్తానబ్బా, ₹1,00,000 ఇవ్వు అని అడిగాడు. మీరు ఇచ్చారనుకోండి. మీరు ఆ 10వ తారీఖు ఆయన ఇస్తాడనేది నమ్మకం వదిలేయండి. ఎందుకని?
అంటే రెండవ భావముల్లో కుజుడు కేతు కలిసి ఉన్నారు. అంటే ధన స్థానములో ధన స్థానాధిపతితో కుజుడు కూర్చుని ఉన్నారు. ఇది జరిగేది. కేతు ఎవరు? కటింగ్ మాస్టర్. కొంచెం 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 ఇస్తాడు. సో లైఫ్ లాంగ్ అలాగే ఉంటదండి. లైఫ్ లాంగ్ ఉంటది. మీరు చేసిన పనికి ₹1,00,000 వస్తాయంటే రావు. ఆ ₹1,00,000 కూడాను రావంటన్నారు. ఒక 70,000 వస్తాయి. ఆ 70,000 మొత్తం 70,000 మీ దగ్గరికి రావు. కొంచెం 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 వస్తాయి. అదే ఉంది. రెండోది. రెండవ భావం అంటే అక్యుమిలేషన్. కలుపుకుంటాం. అందరితో కలిసిమెలిసి ఉంటే మాత్రం మీకు సతుగోపురం పెడతారు. జాగ్రత్త. అది బాగోదు. కలిసిమెలిసి ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. జ్ఞానపరంగా బాగానే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ లగ్నానికి లాభాధిపతి, వ్యయాధిపతి అయిన శని 12లో కూర్చున్నారు. శని ఎవరు? వృత్తికారకుడు. ప్రయాణాల కారకుడు. కాబట్టి మీరు శనిని గట్టిగా పట్టుకొని దాని రెమెడీయే గాని, దాని యొక్క పనిలో కనుక నిమగ్నం అయితే మీ జీవితం చాలా బావుంటది. మీకు పైకి ఎదగాలన్నా అభివృద్ధి యోగాలు కష్టపడకుండా మీకు రూపాయి రాదు, రాదు, రాదు. అదుంది. కష్టే సుఖే ఫలి. శ్రమ ఆయుధమైతే విజయం వరిస్తది. ఆ విజయం వరించే యోగాలైతే ఉన్నాయి. బాగుంది. ఇబ్బందేం లేదు. కాబట్టి శనికి సంబంధించింది చేసుకోండి. అలాగే ఎక్కువగా కష్టపడటానికి ఆలోచించండి. రెండోది 12వ భావంలో శని కూర్చున్నారు. బాగా గమనించాలా. 12వ భావంలో శని కూర్చుంటే, అమ్మో! ఇంకేముంది జైలుకెళ్ళిపోతాం, అదెళ్ళిపోతాం, ఇదెళ్ళిపోతాం. ఇయన్నీ వద్దు. వద్దు. అంటే మీరు చేయాల్సిన పనేంటంటే, మీరు పని చేయండి. ఆశించవద్దు. మీ జీవితంలో దేన్నైతే అతిగా ఆశిస్తారో, అతిగా ప్రేమిస్తారో అది మీకు దూరమైపోతుంది. జాగ్రత్త. ఓకేనండి. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. నేహా గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. చాలా రోజుల నుండి వీడియోస్ చేయలేదు. మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మా! వస్తుంది వీడియో. తర్వాత ఉపేంద్ర, ఉపేంద్ర గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం సార్. హెల్త్ గురించి చెప్పండి. ఫుడ్ గురించి చెప్పండి. తర్వాత నైట్ టైము నిద్ర పట్టడం లేదు. బాగా వెయిట్ లాస్ అయిపోయాను. సార్ ఏ ఫుడ్ తీసుకోవాలో చెప్పండి సార్ అన్నారు. సార్ ఇది ఒక చక్కటి ప్రశ్న చెప్పారు. వెయిట్ లాస్, వెయిట్ లాస్. వెయిట్ పెరగాలంటే జూపిటర్, జూపిటర్ వెయిట్ పెరగాలంటే. ఉబకకాయ, బరువు, లావు అంటే దేహం ఎక్స్‌పెన్షన్. ఇక్కడ ఆ బరువు తగ్గడం అంటే కేతు. కేతు అంటే ముడుచుకుపోవడం. ముడుచుకుని పోతది. తగ్గుద్ది. అంటే పాము తను ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట దాక్కోవాలనుకోండి, లోపలికి ఇలా చుట్టేసుకొని ముడుచుకొని ఉంటది చూసారా? ఆ తత్వం కేతుది. కాబట్టి జూపిటర్ అండ్ కేతు ఈ 2 గ్రహాలని పట్టుకుంటే మీరు బరువు పెరుగుతున్నారా? లేకపోతే బరువు తగ్గుతున్నారా అని తెలుస్తది. కాబట్టి ఇక్కడ చూద్దాం. సో, మీరు ఏ ఫుడ్ తీసుకోవాలన్నారు? బాగానే ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదే? ఆహా! డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఆ! 1995 రాసుకోండి. 1995 ఐదో నెల 19దో తారీఖు. 1985 ఐదో నెల 19వ తారీఖు. 19దో తారీఖు. ఓకే. 9 గంటలకి పుట్టారట.
రాత్రి 9 గంటలకు పుట్టారు. ఇక్కడ చూడండి. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. కృత్తికా నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. మీరు కూడాను అమావాస్య రోజే పుట్టారు. లగ్నాధిపతి ద్వితీయంలో పడిపోయారు. లగ్నాధిపతి ద్వితీయంలో పడిపోయారు. మీరు ఎక్కువగా కొలెస్ట్రాల్‌కి సంబంధించింది, స్వీట్‌కి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవద్దు. నంబర్ 1. నంబర్ 2, నిద్ర పట్టకపోవడానికి మరొక కారణం ఉంది. ఆలోచనలు ఎక్కువ చేస్తున్నారు. చెయ్యొద్దు. ఓకేనా? అలాగే రాహు, బుధులు ఇద్దరూ కలిసి పంచమంలో ఉన్నారు. ఇది మంచి స్థితే. ఇబ్బందేమి లేదు. బాధకం వచ్చినా కూడాను పర్వాలేదు. ఇబ్బందేం లేదు. ఇక్కడ శుక్రుడు 1, 6 అధిపతి. అంటే 1, 6కి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడెళ్ళిపోయి ఉచ్చంలో ఉన్నాడు. మీరు చేయాల్సిన పనేంటంటే, ఈ వీడియో ఆవిడకి చూపించకండి. ఫస్టు మీ డబ్బులేమన్నా తీసుకెళ్ళాలనుకోండి ఇంట్లో నుంచి, మీ మిసెస్ గారి చేతి నుండి కనీసం ఓ రూ. 100 తీసుకొనెళ్ళండి. ఎందుకంటే ఆవిడది చాలా బావుంది. మీకు వివాహం అయిపోయి ఉంటే, వివాహం అయిన తర్వాత భార్య మూలకంగా కలిసొస్తది. అంటే కలిసి రావడం అంటేనండి, ఆమేదో మూటలు తీసుకొచ్చేసుద్ది, ఒక 100 ఎకరాలు తీసుకొస్తదనేది కాదు అర్థం. అనుకూలవతి. అనుకూలవతి. రెండోది సప్తమాధిపతి అయిన బుధుడితో రాహు సంబంధం పంచమ భావంలో. సో, ఆమె మంచి తెలివిగల అమ్మాయి. ఇబ్బందేమి లేదు. ఆవిడ చేతిలో ధనరేఖ ఉంది. ఫస్ట్ మీరేం చేయాలంటే, ప్రతీదీ ఆమెకి సలహా అడగండి. మీరు మగాళ్ళు గదా! ఆడవాళ్ళతో మహా తలకాయ నొప్పేంటంటే, ఆవిడకి సలహా అడిగి ఆమె చెప్పింది చేశామనుకోండి, మనల్ని ఇబ్బంది పెడతారు. ఆడోళ్ళ దగ్గర ఉన్నదే. అది ఇప్పటి నుంచి కాదు. శ్రీకృష్ణ భగవానుడి కాడి నుంచే ఉందది. కాబట్టి ఆవిడకి నెమ్మదిగా అన్ని సలహాలు అడగండి. ఫర్ సపోజ్ ఏమైనా కొనాలనుకోండి. ఒక స్థలం గాని, పొలం గాని, ఇల్లు గాని కొనాలనుకోండి. అమ్మాయి నేను ఇలాగా స్థలం గాని, పొలం గాని ఇది ఫలానా చోట స్థలం వచ్చింది. కొనాలనుకుంటున్నాను. మళ్ళీ దానికి డబ్బులు అది ఇది నీ యొక్క సలహా అడుగుతున్నాను అనండి. అంటే ఆవిడ కొనండి అంటే కొనేయండి. అది ఎలాగా? ఆమె కొనమంటది. కొనమన్నప్పుడు డామ్ డీమ్ డూస్‌కని అరవండి. నువ్వు అలాగే చెప్తావు. రేపొద్దున్న పిల్లలకి అది ఇది అని చెప్పేసేసి అని అదే కొనండి. ఆవిడ చేతిలో ధనరేఖ ఉంది. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? కానీ ఈ వీడియో తనకి చూపిచ్చొద్దు. చూపిస్తే ఆవిడ గురువుగారు చెప్పారు గదా! అని ఆవిడ మీ నెత్తి మీద కూర్చుంటది. మనం చేయలేం. అనుకూలవతి. చాలా మంచిది కూడా. ఓకేనా? కాబట్టి మీకు వెయిట్ లాస్ ఇది అవ్వడానికి కారణం ఏంటంటే, రెండో స్థానంలో గురువు ఉండడం, ఆ గురువు బాధక స్థానంలో పడిపోవడం. లగ్నాధిపతి అయి. కాబట్టి మీరు మానసికంగా కుంగిపోవద్దు. మైండ్‌లోంచి తీసేయండి దాన్ని. నేను వెయిట్ లాస్ అయిపోయాను, వెయిట్ లాస్ అయిపోయాను, వెయిట్ లాస్ అయిపోయాను అనేదొద్దు. వదిలేసేయండి. వదిలేసేస్తే మీకు ఇబ్బందేమీ ఉండదు. మీరు అదే పట్టుకొని కూర్చున్నారనుకోండి, తలకాయ నొప్పి ఎక్కువొస్తది. ఓకేనా? అలాగే 9దో స్థానంలో ఇప్పుడు కేతు సంచారం జరుగుతుంది. రెండోది మీరు సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా కరెక్ట్‌గా తీసుకోవాలి. ఎందుకంటే శుక్రుని యొక్క నక్షత్రంలో కేతు సంచారం. ఈ కేతు సంచారం అయినప్పుడు కేతు ఏం చెప్తున్నాడంటే శుక్రుడికి, "నువ్వు మషాలాలు తినొద్దు. ఫ్రై ఐటెమ్ తినొద్దు. కూరగాయలు తీసుకో. చుక్కుళ్ళు తీసుకో. ఓకేనా? బయట మీరు నూడిల్స్ చెత్త చెదారం తినొద్దు. అది బాగోలా. ఎందుకంటే నూడిల్స్ కారకుడు కేతువే. ఓకేనా? కాబట్టి అవి దూరం చేయండి. చేస్తే సరిపోతుంది. రెండోది ఇక్కడ లీఫ్ ఐటెమ్స్ ఎక్కువగా తీసుకోండి. ఇబ్బందేమి లేదు. ఇప్పుడు జరుగుతున్న మహాదశ, గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువు లగ్న చతుర్థాధిపతి అయ్యి
లగ్న చతుర్థాధిపతి అంటే దేహస్థానాధిపతి అయిన గురువు, మనస్కారకుడు మనస స్థానాధిపతి అయిన గురువు. ఆ గురువు ఏం చేశారంటే ఏడో భావంలో సంచారం చేస్తారు. ఏడో భావం అంటే పాతక స్థానం. మళ్ళీ లగ్నం మీద నాకేమైనా జబ్బు వచ్చేసిందేమో, నేను తగ్గిపోతున్నాను, నాకు ప్రాణానికి హాని ఏమో అనే భావన కలిగిస్తా ఉంటాడు. కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. ఆయన లగ్నాధిపతి, యోగకారకుడు. అయితే ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే ద్వితీయ తృతీయాధిపతి, రెండో స్థానాధిపతి, మూడో స్థానాధిపతి 12లో పడిపోయాడు. మీరు కూడాను గిరగిరా బొంగరం తిరిగినట్టు తిరగాల్సిందే. కొంత ప్రయాణాలు చేస్తూ ఉండాలి. 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి దైవ దర్శనానికి వెళ్ళొస్తూ ఉండాలి. వెళ్ళొస్తే సరిపోతుంది. ఓకేనండి? ఇబ్బందేమీ లేదు. రెండోది గురు మహాదశ జరుగుతుంది. ఈ గురు మహాదశలో ఆ! 2026 దాకా గురు మహాదశలో గురు అంతరమే జరుగుతుంది. కాబట్టి ఈ భావనలు రావడంలో తప్పేమీ లేదు. అయితే ఆ గురువు శ్రావణ నక్షత్రంలో పడిపోయాడు. శ్రావణ నక్షత్రంలో పడిపోయాడంటే అష్టమాధిపతి యొక్క నక్షత్రంలో పడిపోయాడు. సో, అష్టమాధిపతి యొక్క నక్షత్రం, అష్టమాధిపతి రవితో సంబంధం పెట్టుకున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే సాయంత్రం పూట పాలు గాని, మజ్జిగ గాని, పెరుగు గాని తీసుకోవద్దంటున్నాడు. దీని మూలంగా లంగ్ సంబంధించిన రుగ్మతలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటుంది. కాబట్టి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. రెడ్డియ కాంత్ గారు అడుగుతున్న ప్రశ్న. హాయ్ సార్, నవాంశ చక్రంలో గురువు మకర రాశిలో నవాంశ చక్రంలో గురువు మకరంలోను, శని మీనంలోను పరివర్తన యోగం జరిగింది. గురువు నీచ కదా, వాళ్ళు ఇద్దరు ఎటువంటి ఫలితాలు ఇస్తారు? D1 చార్ట్ లో మీన లగ్నం సార్, అలానే ఉంటుంది, ఎలా ఉంటుందో తెలిపండి అన్నారు. సార్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత బాగా గుర్తుపెట్టుకోవాలంటే గురువు మీన లగ్నానికి ఏ లగ్నం అన్నారు? నవాంశ చక్రంలో D1 చార్ట్ లో మీన లగ్నం సార్, ఎలా ఉంటుంది? మీన లగ్నం అంటున్నారు. లగ్నాధిపతి ఆయన 11లో పడ్డాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితిలో కంగారు పడద్దు. మీరు చేయాల్సిన పని ఒక్కటే, సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరు ముందుకు సాగిపోండి. వృత్తిరీత్యా అదృష్టం అనేది మిమ్మల్ని పట్టుకునే ఉంటది, ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే D1 చార్ట్, D9 చార్ట్, D1 చార్ట్ లో ఉన్న గ్రహాలు D9 లో దూరం అవుతాయి. ఎందుకంటే అవి 9 భాగాలకు సంబంధించింది. కాబట్టి ఈ 2 పరివర్తన యోగం ఉంది అంటే సూపర్, బావుంటుంది. మీ యొక్క నాలెడ్జ్, పని, మీరు ఎంతైతే వృత్తిని మీరు గౌరవిస్తూ ఉంటారో, మీకు అదృష్టం ఆ విధంగా వస్తూ ఉంటుంది. బై మిస్టేక్, బై మిస్టేక్ ఏం తప్పు జరిగినా కూడాను గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది. రెండోది, మీకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోమాకండి. అంటే తీసుకోవద్దన్నారు కదా అని తండ్రిది కాదు, గురువుది కాదు. గురువు మరియు తండ్రి వాళ్ళది తీసుకుంటంలో తప్పేమీ లేదు. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడం కోసం చేస్తారు. కాబట్టి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. అలాగే లగ్నములు 11వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి లగ్నంలో కూర్చున్నారు. 10వ భావాన్ని చూస్తున్నారు. అంటే 2, 3 వృత్తులు మారుండాలా? 2, 3 వ్యాపారాలు మారుండాలా? లేకపోతే 2, 3 ప్రదేశాలైనా మారుండాలా మీ జాతకంలో? రెండోది, మీరు ఎప్పుడూను సాఫ్ట్‌వేర్ కనుక ఉంటే మీరు ఔట్ ఆఫ్ కంట్రీ సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో గాని, వ్యాపార వ్యవహారాల్లో గాని ఉంటే సరిపోతుంది. ఓకేనా? 11వ భావం అనేది బాగానే ఉంది. సోషల్ సర్కిల్‌లో ఇన్వాల్వ్‌మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు. ఓకేనా సార్?
థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న, కర్మని అనుభవించాలి అని యోగం ఉంటే వాళ్ళు వినరు కదా, మీరు కర్మ అనుభవించాల్సిందే కదా అనే దాని మీద అడుగుతున్నారు. మా ఒక్క విషయం చెప్తాను నేనండి. బాగా డబ్బులున్నవాడు జ్యోతిష్యుడి దగ్గరికి రాడు, అనుకూలంగా ఉన్నవాడు ఎప్పుడూ రాడు. ఎందుకంటే నేను పట్టిందల్లా బంగారం అనుకున్న వాడికి తొందరలోనే పతనం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ గ్రహాలే తప్పు చేపిస్తాయి. దాంట్లో మోస్ట్ డేంజరస్ ప్లానెట్ రాహు విపరీతమైన డబ్బు ఇస్తాడు, విపరీతంగా డబ్బు. చాలా మంది వ్యాపారస్తులు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, ఒక టైంలో అండి చాలా బాగా వచ్చినాయండి, వ్యాపారం బాగా జరిగేదండి, బాగా డబ్బులు వచ్చినాయండి. ఇప్పుడు ఏంటా ఆ పరిస్థితి అంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అండి. అంటే రాహు డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోమని అర్థం. అవునా? మీరేం చేస్తారు? జీవితాంతకాలం నా దగ్గర డబ్బులు ఉంటాయి అని అనుకుంటా. రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు మనిషి, 2000, 3000, 10,000 సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఇలాగే వస్తుందని ఖర్చులు పెంచుతాడు. పెంచిన తర్వాత ఒకేసారి ఆ డబ్బులు ఆగినాయి అనుకో, కుడితిలో పడిన ఎలా కొట్టుకున్నట్టు కొట్టుకుంటాడు. డబ్బులు వస్తున్నాయంటే నెక్స్ట్ స్టెప్ పోతున్నాయని అర్థం. ఈరోజు ఇబ్బంది వచ్చింది అంటే నెక్స్ట్ వచ్చేది మంచి రోజులు అని. అయితే వ్యక్తి వినాల. ఒక జ్యోతిష శాస్త్రంలో అస్సలు ఏం చెప్పారు పరాశర మహర్షి అనేది కావాలి. ఓకేనా? మీరు పుట్టినప్పుడు గ్రహస్థితి ఉంటుంది కదా, దాన్ని ఎవ్వరు మార్చలేరు. ఎవరు మార్చలేరు. విషయం చెప్తాను నేను. ఈశ్వరుడు లిఖించిన లిఖితాన్ని మార్చగలిగే శక్తి ఈశ్వరుడికి లేదు. అది మార్చగలిగే శక్తి ఈశ్వరుని యొక్క భక్తుడికి ఉంది. ఎందుకంటే భక్తుడు చెప్పిన పని ఖచ్చితంగా భగవంతుడు వింటాడు. మనం భక్తులుమా? కాదుగా. ఆశపరులు. లక్షలు వచ్చేయాలి, కోట్లు వచ్చేయాలి, బళ్ళు వచ్చేసేయాలి, నేల వచ్చేసేయాలి, అన్ని వచ్చేసేయాలి, ఆల్ ఫెసిలిటీస్ ఉండాలి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడాను బీపీ, షుగర్, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, కిడ్నీలు పోవడం, ఇదంత అవసరమా? ఇంత అవసరం లేదు. అయితే కర్మ పూర్తి అవ్వాల్సిందే అన్నప్పుడు మాలాంటోళ్ళు ఎవరో చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు చేసుకుంటేనే ఫలితం వస్తుంది. ఎందుకంటే నా అనుభవంలో మగపిల్లలే గాని, ఆడపిల్లలే గాని ఈ ప్రేమ వ్యవహారంలో దెబ్బతింటారు అన్న వాళ్ళందరూ దెబ్బతినేశారు. లాస్ట్‌కి వాళ్ళు ఏమంటారంటే,
చేతులు కోసుకుంటానన్నాడు, లేకపోతే తాగి చచ్చిపోతానన్నాడు, ఉరేసుకుని చచ్చిపోతానన్నాడు, ప్రేమించకపోతా అంటే, తీరా ప్రేమించిన తర్వాత నీకు రోడ్డు మీద నుంచోబెట్టాడుగా అన్న. నుంచోబెట్టేస్తాడు. వినరు. కర్మ అలా రాసేసి ఉంటది. ఓకేనమ్మా. కాబట్టి వినే యోగం కూడా ఉండాలి. ఉంటేనే వాళ్ళకి అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ శేఖర్ గారు. సురేష్ కస్బా గారు అడుగుతున్న ప్రశ్న: గురుగారికి నమస్కారం, మీకు నా క్వశ్చన్. మాకు తెలిసిన అమ్మాయి మెచ్యూరిటీ ఈ డేట్న అయ్యింది, దాని గురించి వివరించండి. డేట్ 23/6/2006. ఈ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయి ఉంటది కదండి. దాని యొక్క దోషాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే వాళ్ళ యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంటది? ఆమె పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. అంతేనా? 2006 6వ నెల 23వ తారీఖు. ఓకే. 5:30 సాయంత్రం. రోహిణి నక్షత్రంలో పుట్టింది. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? దీనికి గోల ఏంటి పరిస్థితి? దీనిలో ఏమైనా అనర్థాలు ఏమైనా ఉన్నాయా? దీని గురించి వివరించండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ పంచమ భావంలో రాహు, ఇది బాగోలేదు. తర్వాత కుజుడు, బుధుడు, శని అన్నీ కూడాను పాదక స్థానంలో పడిపోయినాయి. 1, 6 స్థానాల్లో పడిపోవడం. రెండోది రవి లగ్నానికి దశమాధిపతి అయ్యి అష్టమ భావంలో పడిపోవడం. ఇది కొంత సంతానం మీద ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం మీద ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి పర్సనల్ గా ఫోన్ చేయండి. అది చేస్తే దాని గురించి వివరించి చెప్పగలను. రెండోది శుక్ర చంద్రులు కూడా ఉన్నారు సప్తమ భావంలో, అది బాగోలేదు. ఇక్కడ మ్యారిటల్ లైఫ్ లో కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం కూడా సూచిస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ఫోన్ చేయండి, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. వేణు వినోద్ గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు, మీ వీడియోలు అన్నిటిలోనూ 4, 8, 12 భావాల గురించి బాగా చెప్తున్నారు. 11వ భావం గురించి మాత్రం డేంజర్ అని చాలా సార్లు చెప్పారు. మరి నా జాతకంలో 11వ భావం అయిన తులాల్లో 4 గ్రహాలు ఉన్నాయి సార్. మరి నేను ఏం చేయాలి సార్? నా నా వివరాలు మచిలీపట్నం నుంచి అడుగుతున్నారు. వారు ఏం అడుగుతున్నారంటే 4, 8, 12 భావాలు 1974లో పుట్టారు. 1974 10వ నెల 23వ తారీఖు. 23వ తారీఖు 10 గంటల ఉదయం 10:26. ఇది ఉదయం. ఉమ్.
సార్, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. 11వ భావము మోస్ట్ డేంజరస్ అని నేను కాదు, పరాశర మహర్షి చెప్పారు. 8, 11 భావాలు చాలా డేంజర్ అని చెప్పారు, అంతే. ఎందుకు డేంజర్, కారణం ఏంటి అనేది అడిగాం. 11వ భావం మీరు దేన్నైతే కోరుకుంటారో, దేన్నైతే కలుపుకుని వెళ్తారో, దేన్నైతే మీరు ప్రాధాన్యత ఇస్తారో, డబ్బు వస్తది, ఆస్తి అంతస్తులు వస్తాయి, సంతానం వచ్చేస్తది. మీరు ఏది కోరుకుంటే అది వస్తది. ఏది కోరుకుంటే అది వస్తది, రాకుండా ఉండదు. కానీ మీరు కోరుకున్నాయి వచ్చిన తర్వాత మీకు దాని యొక్క ప్రభావం మీకు తెలుస్తది. ఎలా ఉంటదంటే, పిల్లలు లేనోళ్ళు పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి అంటారు. పుట్టిన తర్వాత అంగవైకల్యం వచ్చిందనుకోండి, జీవితాంతకాలం ఏడుపేనా? చెప్పండి. ఇది నేను చెప్పింది కాదు, పరాశర మహర్షి చెప్పింది. దాని మీద పరీక్షించిన శ్రీకాళిదాస్ గారు కూడా అనుభవించాడు. దీనికి మార్పులు చేర్పులు లేవండి. 11వ భావానికి ఇంటర్నల్ న్యాచురల్ జోడియాక్కి ఇంటర్నల్ లార్డ్ ఎవరు? రాహు. 8వ భావానికి ఇంటర్నల్ లార్డ్ ఎవరు? కేతు. ఇవి 2 చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. రాహు ఏంటి, ఒకేసారి సంపద ఇచ్చేస్తాడు. కానీ దాని మూలంగా పడే నరకం ఏంటో తెలుసా? ఇప్పుడున్న కోటేశ్వరులు కానీ చెప్తారట. సరిగ్గా తినలేరు, ఏదైనా తింటే రోగం వచ్చేస్తుంది. పిల్లలు అంగవైకల్యంగా పుట్టొచ్చు, పుట్టలేదనుకోండి, చక్కగా ఇస్తాడు, చక్కగా పెంచుతాడు. పెంచి 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 ఎడిక్షన్కి వెళ్ళిపోతాడు. డ్రగ్ ఎడిక్షన్, హ్యూమనైజరు, అన్ఎథికల్ యాక్టివిటీస్, వాటిలోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్లో పోతాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను, చాలా మందికి తెలియని విషయం చెప్తున్నాను. 15 సంవత్సరాల తర్వాత యుక్త వయసులో చనిపోయాడు మనిషి అంటే, వాళ్ళ కర్మ ఎలాగుంటదని చూడండి తల్లిదండ్రులది. ఒక పిల్లాడు 16, 18 సంవత్సరాల పిల్లవాడు తాగి తందనాలాడి వాహనాల మీద యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు అనుకోండి, ఆ తల్లిదండ్రుల నరకం ఎలా ఉంటది? అదే 11వ భావం. ఆ సంగతి ఎవరు చెప్పరు మీకు. 11 అంటే లాభం, 11 అంటే లాభం, ఆహా ఓహో అనుకుంటారు కానీ 11తో వచ్చే నరకం మామూలుగా లేదు. ఆశ, బాండేజ్, 11వ భావం నరకమే. అల్లారు ముద్దుకు పెంచుకుంటారు ఆడపిల్లని. నాకు ఆడపిల్ల కావాలని, ఆడపిల్ల కావాలని ఆ నెత్తి మీద వేసుకుని ఊరెగుతారు. అదర్ క్యాస్ట్ అబ్బాయిని తీసుకుని పెళ్లి చేసుకుని జంప్ అయిపోయింది అనుకోండి, ఆవిడ పరిస్థితి ఏంటి? నా దగ్గర బోల్డన్ని జాతకాలు ఉన్నాయండి. అనుభవించేవాళ్ళు బోల్డన్ని జాతకాలు ఉన్నాయి. వాళ్ళు చేసుకున్న కర్మ ఏంటంటే, భగవంతుడి దగ్గర నుంచి లాక్కున్నారాన్ని. మాకు కావాలి, మాకు కావాలి, ఆశ. 11వ భావం ఆశ, బాండేజ్. ఈ బాండేజ్ అనేది రాహు అతికిచ్చేస్తాడు. 8 కటింగ్, కేతు దూరం చేసేస్తాడు. ఖచ్చితంగా దూరం చేసేస్తాడు. మీరు 11వ భావంలో 4 గ్రహాలు ఉన్నంత మాత్రం మీరు బాధపడొద్దు, అలాగని సంతోషపడొద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దేన్ని కూడాను బంధంగా మార్చకండి. మార్చారా, దాన్ని నరకం అనుభవించక తప్పదు. ఇది ఇంకోటి కూడా సీక్రెట్ చెప్తున్నాను. ఇంకోటి కూడా సీక్రెట్. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఇద్దరికి పెళ్ళయింది. ఇద్దరికి పెళ్ళయింది.
ఈయన సీక్రెట్ గా ఈ అమ్మాయిని కనెక్ట్ అయ్యాడు. సీక్రెట్ గా ఉన్నంతసేపు బాగానే ఉంది. ఎప్పుడైతే బాండేజ్ కలిపాడో, ఆ అమ్మాయికి కూడా పెళ్లి చేసుకుందాం అనుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆ చేసుకున్న మరుక్షణం నుంచి ఆయన పడే నరకం అంటే ఏంటో ఆయన చూశాడు. నేను చెప్పేశాను, మనకి మొహమాటం ఎందుకండి? భార్య భర్త ఇద్దరు వచ్చి కూర్చున్నారు, జాతకం చూపించుకున్నాడు అంటే, అయ్యా ఫస్ట్ ఉన్న వాస్తవం చెప్తున్నా, ఒక మహిళ మూలంగా మీరు ఇబ్బంది పడుతున్నారా అని అడిగాను. ఉమ్, భార్య ముందర కదా, మొహమాటం. చేసేది దిక్కుమాలిన పని, దాంట్లో మళ్ళీ మొహమాటం. అన్నాడు. ఇది నిండా మునిగిన వాళ్ళకి చెల్లి ఎందుకండి? మీ ఆవిడ గారు ఉన్నదన్నా, ఉన్నప్పుడే కదా ఆమెని ఎమ్మడ పడ్డారు మీరు, చెప్పండి అన్న. చెప్పుకుంటూ వచ్చాడు. ఫస్ట్ ఆమెని పెళ్లి చేసుకున్నారా లేదా అన్న. దొంగ పెళ్లి చేసేసుకున్నామండి. ఆవిడ కాడి నుంచి మీకు దరిద్రం చుట్టుకుందండి, ఇదమ్మ పరిస్థితి అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆ, సలహా ఇచ్చాను. షీఈ్ ఎక్స్పెక్టింగ్ సమ్ మనీ, సో కొంత డబ్బులు ఇచ్చి కొంచెం దూరం చేసేసుకోండి సరిపోతుంది అని. తర్వాత ఇచ్చుకున్నారు, అది మాట్లాడుకున్నారు ఇద్దరు. చక్కగా ఆమె పీస్ఫుల్ గా వెళ్ళిపోయింది, ఈయన లైఫ్ సెట్ అయిపోయింది. ఈ 11వ భావంలో ఉన్న దరిద్రం ఇది. కామ త్రికోణాల్లో 11 త్రిషేడ భావాలు అంటారు దాన్ని. ఆ 11వ భావం అంటేనే చాలా తలకాయ నొప్పి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య శాస్త్రం నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, 1, 5, 9 భావాలు వచ్చినాయంటే మూల త్రికోణాలు ఆహా ఓహో అంటారు. దానిలో దాగి ఉన్నది విషయం ఎవరు చెప్పరు. మీకు పుస్తకం చదివితే మీకు అర్థం కాదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే, మూల త్రికోణాలు అనగానే అబ్బా సూపర్ అండి, మీ పట్టిందల్లా బంగారమేనండి అంటారు. పట్టిందల్లా బంగారం అయితే ఏం తింటారు? కడుపు నిండాలా వద్దా? అది కదా ఉన్నది వాస్తవం దాంట్లో. అలాగే త్రిషడ భావాలు 3, 6, 11 ఇదేంటి కామ త్రికోణాలు ఇవి. దాంట్లో 7 రావాలి కదండి అంటే వస్తది. 7 ఆటోమేటిక్ గా వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా. ఓకేనా? అదే నేనేం చెప్తున్నానంటే, మోక్ష త్రికోణాలు వాడుకోండి. 4, 8, 12. 4, 8, 12 అంటే దాంట్లో దాగి ఉన్న రహస్యం. 4 మనస్తత్వం. ప్యూరిటీగా ఉంచండి. కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవద్దు. ఓకేనా? ఏ మాత్రం కుళ్ళు కుతంత్రాలు పెట్టారా, 8 యాక్టివేషన్‌లోకి వస్తది. 8 అంటే ఏంటి? అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్. 4లో కనుక మీరు పెట్టుకున్నారు అంటే 8 యాక్టివేషన్ అవుతుంది. 8 యాక్టివేషన్ అయితే ఆటోమేటిక్‌గా మీరు ఏం చేసేది లేదు. జైలు లేదా హాస్పిటల్. మనకెందుకండి తలకాయ నొప్పి? చెప్పండి. ప్యూరిటీ మీన్స్ ఏంటా అంటే, ఇది మోక్ష త్రికోణాలు అంటానికి కారణం ఏంటంటే, నీ మనసులో ఎటువంటి బాండేజ్ ఉంచొద్దు. నీ మనసులో కుళ్ళు కుతంత్రం పెట్టొద్దు. నీ మనసులో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలనే భావన కలిగించుకోవద్దు. అందుకనే ఈ 4 భావాలకి ఒకే మాట అన్నాడు. లెట్ గో, సాక్రిఫై, ముక్తి. ఈ 4 భావాలు ఏంటంటే, మనిషి యొక్క జీవితంలో ఇచ్చేసేవి. తెచ్చుకునేవి కావు, ఇచ్చేసేవి. లెట్ గో. ఎప్పుడైతే నువ్వు మనసు ప్యూరిటీగా ఉంటావో 8, 12 2 వచ్చేస్తాయి. దీన్నేమనాలంటే, భగవంతుడు నాకేదిచ్చాడో అదే చాలు. ఎదుటోళ్ళ దగ్గర లాక్కుంటాం గాని, పోట్లాడడం గాని, ఇప్పుడు మనోళ్ళు ఆస్తి పంపకాలు, తల్లిదండ్రులు యొక్క ఆస్తి పంపకాలుంటాయి. ఫస్ట్ తెలివి గల్లవాళ్ళు, మంచి తెలివి గల్లవాళ్ళు ఏం చేస్తారంటే, తమ్ముడికో, అన్నయ్యకో మోసం చేస్తారు. ఎలాగా? వాడు పిచ్చోడు, వాడికి ఇది ఇచ్చేస్తే సరిపోద్దిలే, మనకున్నారుగా పిల్లలు, వాళ్ళకి ఇచ్చుకుందాం మనం అనుకుంటారు. ఓకే. ఓకే. ఇచ్చేస్తారు. నగలు, ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని. ఎప్పుడైతే ఆస్తి గొడవల్లో మీరు పట్టుబట్టి లాక్కున్నారు అంటే, మీ కర్మ మీరు అనుభవిస్తారు అని అర్థం.
మోక్ష త్రికోణాల్లో దాగి ఉన్న రహస్యం అది. నీకు వచ్చేది వచ్చుద్ది. నువ్వు లాక్కోవాల్సిన అవసరం ఏంటి? నీకు ఇచ్చేయాలని గ్యారంటీ ఉందా? లేదు గదా! మీ నాన్న నానా బాధలు పడి సంపాదిచ్చాడు. మీ అందరికి తలో పాలో ఇవ్వాలని కదా! తమ్ముడు కొంచెం అమాయకుడు కాబట్టి వాడికి మోసం చేస్తావా? లేతే అన్నయ్య అమాయకుడు కాబట్టి మోసం చేస్తావా? లేతే చెల్లెలు అమాయకురాలు కాబట్టి అక్క మోసం చేస్తారా? ఇలాగ మోసాలు చేసి ఆక్యుపై చేసుకున్న వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయి ఉంటది చూసుకోండి. ఖచ్చితం. ఎందుకంటే 8 అనేది చాలా మోస్ట్ డేంజరస్. ఎవడైతే అమాయకంగా ఉంటాడో, సరేలే భగవంతుడా నాకు 10 ఎకరాలు రావాలి. మా అన్నయ్య మోసం చేసి నాకు 8 ఎకరాలు ఇచ్చాడు. నువ్వు ఇచ్చిందే చాలు నాయనా అని దండం పెట్టుకుంటాడు. ఇచ్చింది చాలు. వాడు బాగుపడని అని వదిలేస్తాడు. ఎప్పుడైతే ఈయన వదిలేసాడో ఆయనకి దరిద్రం చుట్టుకుంటది. మీరు కావాలంటే చూడండి. ఎవరైతే మోసపూరితంగా తీసుకున్న వాళ్ళ పిల్లల జీవితాలు పతనం అయిపోయి ఉంటాయి. వాళ్ళకి ఆరోగ్యాలు చెడిపోవడమో, లేతే భర్తలు చనిపోవడమో, లేతే పిల్లలు లేచిపోవడమో, లేతే అంగవైకల్యాలొచ్చేయడమో, బీపీలు, షుగర్‌లు నానా బాధలొచ్చేయడం. అసలు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న విషయాలు మీకు చెప్పరండి. మీకు చెప్పరు. చెప్పరు ఖచ్చితంగా. ఆరోభావము అంటేనే రోగం, రోగం, రోగం అంటారు. రోగాలు రాకుండా బతికినోళ్ళు ఎంతమందున్నారు? ఒక 50, 60 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోండి. అప్పుడెళ్ళిపోండి. 50, 60 సంవత్సరాలు వెనక్కెళ్తే 4, 8, 12 వాడినోళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు 159, 3611 ఇవి వాడుకుంటున్నారు. కాబట్టే బీపీలు, షుగర్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు, కిడ్నీ ఫెయిల్యూరు, మీ పిల్లలు మీకు మాట వినకపోవడం, మిమ్మల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయడం. అంత అవసరమా? మనమే రాసుకుంటున్నాం. భగవంతుడు ఏమిచ్చాడనేది వదిలేసాం. మనకిది కావాలి, అది కావాలి, అది కావాలి. ఇలా చూడండి. నేను ఇలా చెప్తున్నాననుకోవద్దు. నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకటి గమనించండి. నేను మీకు సలహాలు, సూచనలిస్తున్నాను. రాబోయే కాలంలో మీరు ఇలాగుండండి. ఇలాగుంటే మీకు ఎటువంటి రోగాలు రావు. షడ్ రిపూ. ఈ షడ్ రిపు నుండి మీరు తప్పించుకోవాలంటే 4, 8, 12 వాడాల్సిందే. ఈ షడ్ రిపుని మీరు ఆవహించుకుంటారు. ఎందుకు? మీకు ఆశ. డబ్బు కావాలి. తినేయాలి. లాగేసుకోవాలి. ఏదో ఎంత లాక్కున్నా, ఎంత ఉంచుకున్నా, మీకు షుగర్ వ్యాధి వస్తే చాలు. ఖతం మీ లైఫ్. బీపీ వస్తే చాలు. ఖతం మీ లైఫ్. మెడిసిన్ ఏస్తా ఉంటారు. కిడ్నీ పోతే చెప్పండి. అది చెప్పరు మీకు. సో, ఆశ పెరుగుట, విరుగుట కొరకే అన్నారు. కావాలంటే చూడండి. జ్యోతిష్య శాస్త్రం కాదండి. జ్యోతిష్యం మీరేమనుకుంటున్నారంటే శాస్త్రం అనుకుంటున్నారు. కాదు. మానవుడి యొక్క నిజ జీవితం ఈ విధంగా బతకమని రాసిందది. దాన్ని మనం శాస్త్రం అని తగిలిచ్చాం. ఆ మానే మహర్షి బృందం మనకిచ్చిన సంపద అది. నువ్వు ఈ విధంగా బతకాలి. జ్యోతిష్యంలో ఉన్నది ఒకే ఒక్క పాయింట్ అండి. నువ్వు ఇది చెయ్యి అనే ఉంది. జ్యోతిష్యం ఏమంటుందంటే ఇది చెయ్యి. ఇది చేస్తే నీకు బావుంటది అని. మనం ఏం చేస్తాం? ఆ గ్రహం చెప్పింది చెయ్యం. ఇంకోటి చేస్తాం. దరిద్రం చుట్టుకుంటది. ఆ సంగతి మనకు తెలీదు. జ్యోతిష్యంలో ఎవరినైనా అడగండి. గ్రహము ఇది చెయ్యి అంటది అంతే. ఇది చేస్తేనే నీకు బావుంటది. నువ్వు దీన్ని వదిలేసి దేనో వెనకాల ఎళ్తే నీకు అన్నీ తగులుకుంటాయి. అదే షడ్రిపూ అన్నారు. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. ఉపేంద్ర గారు అడుగుతున్నారు. అదే ఇప్పుడు చెప్పాను. షడ్రిపు అంటే ఏంటి? షడ్ రిపు 6 రకాల జబ్బులు అంట. ఈ షడ్రిపును రానివ్వకుండా చేయాలంటే మీరు సేవా దృక్పథంతో ఉంటేనే
మీ జీవితం బాగుంటుంది. కామ్, క్రోధ్, లోభ్, మోహ్, మద్, మాచర్, షడ్రిపు. ఈ షడ్రిపు అనేది అందరికి కాదండి. 6వ భావము అంటే శత్రువు, రుణము, రోగము, సేవ, సిన్సియారిటీ, ఒబీడియన్సీ అనే ఉన్నాయి దాంట్లో. ఇది ముందర చెప్పాను చూసారా? శత్రువు, రుణము, రోగం. శత్రువు ఎప్పుడు వస్తాడు? మీరు లాక్కుంటుంటే వస్తాడు. ఎదుటి వ్యక్తి మీద మీకు ఈర్ష్య స్వభావం ఉంటే వస్తాడు. మీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? 6వ భావము శత్రువు, రుణము, రోగము, సేవ ఇవన్నీ చెప్పాను కదా. ఇవి మీకు రాకుండా ఉండడం కోసం షడ్రిపు. మీకు రాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు పరాశర మహర్షి ఏం చెప్తున్నాడు? ఈ షడ్రిపు అనేది నీకు రాకుండా ఉండడం కోసం. వీటిని నువ్వు జయిస్తే ఈ లోకాన్ని జయించినట్టే. బీపీ రాకూడదు, హార్ట్ స్ట్రోక్ రాకూడదు, ఏ రోగం రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ నీ దగ్గర మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి. నీ యొక్క మనస్తత్వం సేవా దృక్పథంలో ఉండాలి. అందరితో కలిసిమెలిసి సహాయార్థం చేయాల. ఎందుకు చెయ్యాలి అనంటే 6వ భావానికి కరెక్ట్ గా 7వ భావం, 12వ భావం. మీరు 6లో మీరు ఎప్పుడైతే శత్రుత్వం పెంచుకుంటారో కోర్టు వ్యవహారాలు, జైలు శిక్షలకు వెళ్ళిపోతారు. 12వ భావంలో ఉంది అది. ఓకేనా? షడ్రిపు అనేది ఎదుటోళ్ళది కాదండి, మీది. మీ దేహంలో ఎక్కువగా ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు ఏంటి, ఎదుటివాడికి హింసించడం, వాడిని ఏదో ఒకటి విధంగా పనిష్మెంట్ ఇవ్వడం, ఏదో ఒకటి చేద్దాం అనేది ఎప్పుడైతే మీ ఆలోచన మొదలెడతారో అప్పుడు మీ దేహములో ఒక రోగం ఉద్భవించినట్టు. అదే షడ్రిపు. షడ్రిపు ఎదుటోళ్ళది కాదు, మీది. మీ దేహానికి షడ్రిపు నీ జయించగలిగే శక్తి ఉందా లేదా అంటే, అది శక్తి రావాలంటే మీ యొక్క మనస్తత్వం మారాలి, సేవా దృక్పథం ఉండాలి, లెట్ గో ఉండాలి, సాక్రిఫై ఉండాలి, ముక్తిగా ఉండాలి. ఇన్ని కార్యక్రమాలు కనుక మీరు త్రికరణ శుద్ధిగా చేస్తే షడ్రిపు అనేది మీకు రాకుండా ఉంటది. ఓకేనా? ఇది దాంట్లో ఉన్న రహస్యం. ఇంకా చాలా పెద్దది. వీడియో సరిపోదు, లెంతీ వీడియో అయిపోతుంది. కాబట్టి షడ్రిపు గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఈరోజు కావాలంటే ఈరోజు 6 గంటలకి మనం క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్‌లో ఎవరైనా అడిగితే దాని గురించి కూలంకషంగా చెప్పగలను. షడ్రిపు అనేది ఎదుటోళ్ళది కాదండి, మనది. మన కోసం. ఈ షడ్రిపులోకి వచ్చేటప్పటికి అందుకని పరాశర మహర్షి 3, 6, 11 త్రిషేడ భావాలు అన్నారు. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఆలోచన మారిన, మీ యొక్క ప్రవర్తన మారిన మీకు అన్ని చుట్టుకుంటూ ఖాయం. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ టైము షడ్రిపు గురించి కూడా చెప్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను వీడియోస్ పెట్టట్లేదని చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు. ఒకళ్ళైతే ఆరోగ్యం ఏమైనా బాగోలేదేమోనని. మీరందరూ ఉండగా నాకేంటి? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఏముందంటే మీ యొక్క ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఆశీర్వాదం ఇవి ఉంటే చాలు. హెల్తీనెస్‌గా ఉంటా. ఆరోగ్యంగా ఉంటే చాలదా నాకు? చెప్పండి. నేను వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు మీకు తెలియపరిచాను. ఇక ఎవరైనా సరే ఈరోజు సాయంత్రం మనం క్లాస్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.